నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. తొలి రోజు అసెంబ్లీ సమావేశంలో మాజీ మంత్రి కేటీఆర్ ఘాటుగా మాట్లాడారు. ఇందిరమ్మ రాజ్యంలో మహబూబ్ నగర్లో 50 ఎకరాల భూమి ఉన్న రైతు కూడా కూలీ పని చేసుకునే పరిస్థితి ఏర్పడిందని, ఎక్కడ లేని వలసలన్నీ ఆ రాజ్యంలోనే చూశామని కేటీఆర్ నిప్పులు చెరిగారు. దీనికి మంత్రి భట్టి విక్రమార్క కౌంటర్ ఇస్తూ, నిర్మాణాత్మకమైన సూచనలు ఎవరిచ్చినా మేము తీసుకుంటామని, ప్రజల సంక్షేమానికి అన్ని విధాలా కృషి చేస్తామంటూ సున్నితంగా చెప్పారు. ఆ బస్ స్టాండ్కు పోతే వలసలను చూసి సలసల కాగే కన్నీళ్లను గారుస్తూ ఆ భార్య పిల్లల ఏడుపులు, అదేవిధంగా 50 ఎకరాలు ఉన్న రైతు అయినా సరే అధ్యక్ష, తెలంగాణలో ఆనాడు కాంగ్రెస్ పరిపాలన ఎంత గొప్ప పరిపాలన అంటే అధ్యక్ష, మహబూబ్ నగర్లో 50 ఎకరాలు ఉన్న రైతు అయినా సరే గుంపు మేస్త్రిగా పనిచేసే దుస్థితి అధ్యక్ష, హైదరాబాద్కి వచ్చి కూలీ చేసుకునే దుస్థితి. ఇది వాస్తవం అధ్యక్ష, వారికి కూడా తెలుసు. ఒక్క మాటలో చెప్పాలి అంటే తప్పకుండా చెప్తాం, అన్ని చెప్తాం. గౌరవ అధ్యక్ష కేటీఆర్ గారు చెప్తా గౌరవ కేటీఆర్ గారు ఒక్క నిమిషం, డిప్యూటీ సీఎం గారు మాట్లాడతారు. అధ్యక్ష, ప్రభుత్వం మారింది, ప్రజలు అత్యంత ప్రజాస్వామ్యయుతంగా తీర్పిచ్చారు. మేము చాలా విషయాల హృదయంతో ప్రభుత్వం తరఫు నుంచి చాలా స్పష్టంగా చెప్పాం. అత్యంత ప్రజాస్వామ్యయుతంగా సభను నడుపుకుందాం, ఉన్నటువంటి విషయాలపైన లోతుగా చర్చిద్దాం, నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు మీరు ఏమిచ్చినా మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తా ఉన్నాం.